ఆ రెండు పార్టీల నేతలు ఎలాగున్నా అనుచరులు మాత్రం క్షేత్రస్థాయిలో కలిసి నడవలేకపోతున్నారు. విజయవాడ కనకదుర్గ గుడి పాలకవర్గ నియామకంపై టీడీపీ బీజేపీ మధ్య వివాదం మరింత ముదిరింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ బీజేపీ స్నేహబంధానికి బీటలు వారుతున్నట్టే అనిపిస్తోంది. పరస్పర విమర్శలు వద్దన్న చంద్రబాబు అమిత్ షా సూచనలను కొద్ది కాలం పాటించినా ఇరు పార్టీల నేతలు జగడానికి సిద్దమయ్యారు. విజయవాడ కనకదుర్గ పాలక మండలిపై విమర్శలు ప్రతి విమర్శలకు దిగారు. దుర్గగుడి పాలక మండలి చైర్మన్ పదవిని తమకే ఇవ్వాలని మొదటి నుంచి బీజేపీ కోరుతోంది. అయితే రాజధానిలో ప్రముఖ దేవస్థానం పాలక మండలి పదవి తమకే ఉండాలని టీడీపీ అభిప్రాయపడింది. బీజేపీ విన్నపాన్ని పక్కన పెట్టింది. ఇదే రెండు పార్టీల వివాదానికి కారణమైంది. 3 ఏళ్లుగా ఈ వివాదం కొనసాగుతూ ఉండటంతో ఇంకా చైర్మన్ నియామకం జరగలేదు. తిరుమల, శ్రీకాళహస్తి, అన్నవరం దేవస్థానం పాలక వర్గాల్లో బీజేపీ సభ్యులకు ప్రభుత్వం చోటు కల్పించింది. అయితే దుర్గగుడి చైర్మన్ పదవి కూడా తమవారికే ఇవ్వాలంటూ వీరమాచనేని రంగప్రసాద్ పేరును బీజేపీ సూచించింది. ఇదే విషయమై చంద్రబాబుతో వెంకయ్య, అమిత్ షా కూడా మాట్లాడారు. చివరకు 16 మంది సభ్యులతో పాలక వర్గాన్ని నియమించారు. ఇందులో రంగప్రసాద్ కూడా ఉన్నారు. వివాదం ఎంతకీ తెగకపోవడంతో చెరో ఏడాది రెండు పార్టీలు పదవిని నిర్వహించుకుందామని బీజేపీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను టీడీపీ తిరస్కరించింది. చివరకు రంగప్రసాద్ లేకుండానే పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఇది దేవాదాయ మంత్రి మాణిక్యాలరావును కూడా కొంత అసంతృప్తికి గురిచేసింది. ఈ పరిణామాల తర్వాత రంగప్రసాద్ కు బదులుగా గన్నవరం నేత మోహన్ పేరును బీజేపీ ప్రతిపాదించింది. దీంతో వివాదం మరింత ముదిరింది. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.